హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను. ఇది చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. ముందుగా వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, నూకల్ గడ్డ అండ్ ఆలు. ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమోటా, కొత్తిమీర, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, యాలకులు, చెక్క, లవంగం అండ్ ధనియా పౌడర్. సో ముందుగా మీరు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ వేడెక్కాక తగినంత ఆయిల్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక దాంతో ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటుపట అనే టైంకి మన మసాలా దినుసులు, చెక్క, లవంగం, యాలకులు అండ్ మొగ్గ, ఆకు ఉంటే కూడా వేసుకోండి, ఆకు పువ్వు ఉంటే కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని వేసుకున్నాను. అలానే ఆనియన్స్ బాగా మగ్గాక టమోటా యాడ్ చేసుకోండి. టమోటా అనేది మగ్గాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు టమోటా యాడ్ చేసుకొని టమోటా బాగా మగ్గిన తర్వాత మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోండి టమోటాని. సో ఇలా ఇప్పుడు లైట్గా నా టమోటా వచ్చేసి మగ్గిపోయింది. టమోటా మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో అది పచ్చి స్మెల్ పోయిన తర్వాత కర్డ్ వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. ఈ కర్డ్ యాడ్ చేసుకునేటప్పుడు మీరు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. కర్డ్ పగిలిపోకుండా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని బాగా యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి 1 by 1 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్సే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అంటే ఎక్కువ వెజిటేబుల్స్ తినేవాళ్ళు, ఎక్కువ ఐటమ్స్ వెజిటేబుల్స్ తినేవాళ్ళు ఇంకా వేరే ఉంటాయి, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు నేను ఒక 5 వెజిటేబుల్స్ మాత్రమే ఉన్నాయి, అవి నేను యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి, రుచికి తగ్గట్టు ధనియా పౌడర్. అండ్ కారం మీరు ఎక్కువ తినే పని అయితే ఒక 1.5 స్పూన్ వేసుకోండి. నేను 1 స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను. సో కారం కూడా మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఆ వెజిటేబుల్స్ అన్నీ మగ్గనివ్వండి. సో లైట్గా ఫ్రై అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ, ఆ మసాలాలన్నీ ఆ వెజిటేబుల్స్కి బాగా పట్టాలి. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఇప్పుడు నాకు వేగాయి. సో నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వచ్చేసి నేను 1 గ్లాస్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ రైస్ నేను నానబెట్టుకొని కడిగేసాను. కడిగిన రైస్ అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ లేకుండా ఒక 1 గ్లాస్ రైస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఒక 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాము అంటే నేను నార్మల్ రైస్ సోనా మసూరి తీసుకుంటున్నాను. 1 గ్లాస్ అంటే నాకు ఒక 2 గ్లాస్ అనేది వాటర్ యాడ్ అవుతుంది. 2.5 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ అవుతుంది. అంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ డబుల్గా మీరు తీసుకోండి. సో లేదు ఎక్కువ వాటర్ ఈడుస్తుంది రైస్ అంటే కొద్దిగా దానికి మించి 2 గ్లాస్ మించి ఒక కొంచెం ఎక్కువ 1/2 గ్లాస్ అట్లా వేసుకోండి. సో ఈ పచ్చి బఠానీలు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా లాస్ట్లో యాడ్ చేసుకోండి. పచ్చి బఠానీలు వచ్చేసి నేను కొంచెం ఒక 50% బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకొని మనము సాల్ట్ అనేది ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తగినంత మీకు ఎంత కావాలో అంత సాల్ట్ అనేది యాడ్ చేసి ఉప్పు అనేది చూసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అన్నీ చూసుకొని తక్కువ అయితే వేసుకోండి. కరెక్ట్గా ఉంటే కొత్తిమీర అనేది చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. సో ఇప్పుడు 2 విజిల్స్ అనేది రావాలి. 2 విజిల్స్ వచ్చింది అంటే వెజిటేబుల్ రైస్ అయిపోయింది. సో ఇప్పుడు వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి. సో ఇది వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ పలావ్ అని కూడా అంటారు. సో
చూడండి మెతుకులు అనేది కూడా నాకు అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చింది రైస్. కరెక్ట్గా వాటర్ అనేది పెట్టుకోవాలి రైస్కి తగ్గట్టుగా, లేదంటే ముద్ద కూడా అయిపోతుంది కొన్నిసార్లు. సో ఇది నా వెజిటేబుల్ రైస్. ఈజీగా బ్యాచిలర్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.